నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, వాస్తవానికి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అనంతపురంలో స్టార్ట్ కాకముందే ఉదయాన్నే 11:30 ప్రెస్ మీట్ పెట్టేసి ఇది సూపర్ 6 సూపర్ హిట్ కాదు అలా పెడతారు. నిజంగా వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తో కొట్టినట్టుగా అటు ఆటో వాళ్ళకి 15,000 శాంక్షన్ చేయడం చూస్తూ వస్తున్నాం. సో వాహన మిత్రకు సంబంధించి గతంలో తను ఎంత ఇచ్చాడు, ఆ రోడ్లకి ఇంకెంత రిపేర్లు జరిగాయని మన అందరికీ ట్యాక్సులు కూడా దానికి సంబంధించి. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలను పక్కన పెడితే నిన్న పూర్తిగా మాట్లాడిన మాటలు మాత్రం నిజంగా ఒక జోకర్ అయిపోయాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనిపిస్తుంది. మొత్తానికి దీని గురించి ఏం చెప్తారు? నిజంగా జోకరే. అతను నిజంగా సూపర్ 6 ఏదైతే ఉందో ఈరోజు చూస్తున్నాం మనం, ఎంతమంది ఎన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారు. అంటే ఈయన చాలా కుటిల ప్రయత్నాలన్నీ చేశాడు, కుతంత్రాలన్నీ పన్నాడు. ఆటో డ్రైవర్ల చేత ఏదో విధంగా దౌర్జన్యంగా అయినా సరే, వాళ్ళని బెదిరించైనా సరే, వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టైనా వాళ్ళ చేత ఒక ప్రోగ్రాం చేయించాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని. అది విఫలమైపోయింది. ఆ తర్వాత రైతులు, నిన్న రైతు పోరని చెప్పేసి ఓ ప్రోగ్రాం చేయబోయాడు. దాని మీద కూడా ఎక్కడ కుదరలా. వాళ్ళే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఉన్నారు దాంట్లో కూడా, ఎవరు లేరు, రైతులు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇంక ఇతను చెప్తున్న ఈ కార్యక్రమాలు సూపర్ 6 అన్నీ కూడా 3 సిలిండర్లు కానివ్వండి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి పేరుతోటి ఫ్రీ బస్సు కానివ్వండి, ఇన్ని రకాలుగా అన్నా క్యాంటీన్లు. జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు తీసేశాడు అన్నా క్యాంటీన్లు? సమాధానం చెప్పగలుగుతాడా? ఆయన దగ్గర సమాధానం ఉండదు కాబట్టే చెప్పలేడు. ఏ మొహం పెట్టుకొని ఏమని సమాధానం చెప్తాడు? పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే తప్పేంటి? దానివల్ల ఓకే, నీ బొమ్మలో నీ తండ్రి బొమ్మలో వేయించుకో, నీకు బొమ్మలు పిచ్చి ఉంది కదా, అదే 5 రూపాయలు పెట్టించు. అమ్మ బాబు, ఈ 5 రూపాయలకు అన్నం పెట్టడం అంటే మరి ఈయన ఎంత కొల్లగొట్టాలి రాష్ట్రం నుంచి, మరి ఆ డబ్బులన్నీ ఏ విధంగా పేదలకు పంచి పెట్టాల్సి వస్తుందేమో ఆయన భయం. మరి ఇతను చెప్తున్న సూపర్ 6 నేను చూసాం అనంతపురంలో, లోపల ప్రాంగణం కూడా పట్టక చాలామంది బయట ఉండిపోయే పరిస్థితి. అంటే వీళ్ళు ఎంత క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారో దానికి కూడా మించిపోయి జనాలు రావటం, ఎంత అంగరంగ వైభవంగా అన్ని పార్టీ నేతలందరూ కూడా ఒక్క వేదిక మీద. మనం ఎలక్షన్ ముందు చూసాం, అందరూ కలిసి ప్రచార సభల్లో పాల్గొన్నారు. కానీ ఈ 15 నెలల కాలంలో మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఎవరెవరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఇంకా మనం ఏం చెయ్యాలి ప్రజలకి అనే దాని మీద. నిన్న దానిలో భాగమే వాహన మిత్ర కూడా చెప్పారు, ఇంకా మనం ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటుందా, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎవరైనా నష్టపోతున్నారా వాళ్ళ గురించి. అందుకనే ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్లో, స్త్రీ శక్తి ప్రోగ్రాం కంటే ముందు వెళ్ళి మీరు ఆటో డ్రైవర్లను కలవండి, ఆ డ్రైవర్లను కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి అని. మరి ఏదైనా ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఆ నాయకుడు పరిపాలన ఏ విధంగా ఉండిద్దంటే, ఈ 15 నెలల పరిపాలన గతంలో మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే, కూటమిగా ఏర్పడటం ఒకటైతే 2019 నుంచి 24 వరకు ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు వాళ్ళ రాక్షస మూకతోటి. అందువల్ల ఎక్కడ అసలు ఈ రోజున పునర్నిర్మాణం కాదు, పునాదుల నుంచి నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవంతా కూడా ఇలా జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటి? సూపర్ 6 సూపర్ హిట్ కాదు అనటానికి ఆయన దగ్గర ఏముంది ఆధారాలు? ఏం లేవు కదా. ఏమని చెప్తాడు? సూపర్ 6 సూపర్ హిట్టా కాదా అంటే అందరికీ తెలుసు, అక్కడక్కడ ఎంత పెద్ద హిట్ అయిన సంగతి తెలుసు, నిజం కెక్కిరిసినటువంటి ఒక జనాభా తెలుసు. కానీ సాక్షి పత్రికల్లో సాక్షి ఛానల్ ఏం వేసుకోవాలో తెలుసు కాబట్టి అసలుకి ఎవరూ రాకముందే అందరికన్నా ముందు కూటమికి అభిమాని ఎవరన్నా అంటే కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్స్ అని చెప్పుకోవచ్చు, ఫోటోగ్రాఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరూ రాకముందే ఫోటోలు తీసేసి వాళ్ళే ముందొచ్చి పాపం చాలా నానా కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తను మాట్లాడుతున్న సందర్భంలో నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అనే మాటలు కావచ్చు, లేదా 17 మెడికల్ కాలేజీలు నేను కట్టించాను, ఇప్పుడు విద్యార్థులు చాలా చక్కగా వెళ్తున్నారని చెప్పి చెప్పడం కావచ్చు, దీన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉందని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తున్నారు. సో ఇప్పుడు అన్ని విజువల్స్ వస్తున్నాయి, ఏదైతే మార్కాపురం కావచ్చు, ఏదైతే పాలకొల్లు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి మిగతా ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజ్ విజువల్స్ అని వచ్చేసాయి. సో వీటిని చూస్తే మీరేం చెప్తారు? రాజుగారి దేవతా వస్త్రాలని ఒకప్పుడు మనం కథ చదువుకునేవాళ్ళం. అంటే పులివెందుల పులకేసి దేవతా వస్త్రాలు అంటే ఎవరికైనా తెలిపిస్తుంది, బట్టలు లేకపోవటం. ఆ రాజు ఏం చెప్తే అది జరుగుతుంది అక్కడ. ఆయన బట్టలు ఉన్నాయంటే ఉంటాయి, లేవంటే లేవు. మనం సినిమాలో చూస్తుంటాం, అతని ఇంటి ఓనర్ని మోసం చేయడానికి ఇదిగో ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే మనుషులు మనం మాయమైపోతాం, కనపడము అన్నట్లుగా.
ఆడు బట్టలు లేకుండా బయటకు వస్తాడు. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం. ఏం కట్టాడండి, ఆహా ఓహో అనుకుంటారంట ఆ మెడికల్ కాలేజీలు చూస్తే. నిజంగా ఆహా అనుకోవటానికి అక్కడ ఏం లేదు. కట్టాళ్లే ఇదేనా అన్నట్లుంది, ఏం లేదు అక్కడ. జస్ట్ ఫౌండేషన్ వేసాడు. ఇతని దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పుకోవటానికి కూడా చూసాం. ఋషికొండ ప్యాలెస్ ని గుండు చేసేసి పెద్ద ప్యాలెస్, ఋషికొండని గుండు చేసేసి పెద్ద ప్యాలెస్ కట్టాడు. దానికి మాత్రం బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో ఏ పని చేయడానికి మాత్రం బడ్జెట్ లేదు. మరి ఇట్లాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఈ పులివెందుల పులకేసి లండన్ మందులు తినే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ వింటుంటే ఆ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతుంటే దారిని పోయే వాళ్ళు ఆగి మరీ ఆహా అంటున్నారంటే చూసి చూసి మన మెడనరం పట్టేసేటట్టుంది. అలా ఉంది ఆయన మాటలు. మరి అలాంటి వ్యక్తి మాట్లాడే మాటలు. ఇంకొకటి, అసెంబ్లీకి రాను. నిజంగా ఈయన అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎవరైనా చూస్తారనే బాధ, తన ఫేస్ చూపించుకోలేక బాధ. మరి వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేదా? అప్పుడు బుర్కా వేసుకొని రావాలి జగన్మోహన్ రెడ్డి, అంతే. పరదాలు అయిపోయాయి కాబట్టి బుర్కాలు అంటారు. అంటే అప్పుడంటే అధికారంగా ఉన్నాడు, అధికార గర్వంతో ఉన్నాడు. ప్రజలందరినీ కూడా మరి ఎవ్వరు కూడా నేను ఎవరి మొహం చూడను, నేను రాజుని అని చెప్పేసి ఒక గొప్ప దీన్ని ప్రదర్శించేవాడు అధికార గర్వంతో. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అక్కడేమో అసలు డిపాజిట్లు కూడా రాలా. మరి ఇలాంటి వ్యక్తికి ఎవరు సెక్యూర్ చేస్తారు ఇవన్నీ అంటే? 10 మంది ఉన్నారు, 11 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 11 బుర్కాలు కొనుక్కొని 11 మంది వేసుకొని అసెంబ్లీకి వస్తే ఇంకా బాగుండిద్ది. సో ఓవరాల్గా నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత వైసీపీకి సంబంధించిన నేతలు కూడా అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పేసి అంటున్నారంట. ఎందుకంటే ఏం చెప్తారు? ఎవరైతే వాళ్ళ నుంచి విడిపోయిన కొంతమంది వాళ్ళ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా గతంలో ఇదే చెప్పారు. ఇప్పుడు అదే అసహనాన్ని ఉన్నవాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకటే చెప్పారు, మనం 151 మంది ఉన్నప్పుడు 23 మంది కూడా కాదు, వాళ్ళ మొత్తాన్ని సస్పెండ్ చేసిన అసెంబ్లీలో సభ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండి 151 వర్సెస్ 1 ఏ విధంగా చెప్పాలి? మరి వాళ్ళ కనీసం బుద్ధి బుర్ర ఉంటే నీకు ఒకసారి ఆ వీడియోలు వేసుకొని చూడు బాబు, ఈ రోజున వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టలేనని వెళ్ళిపోయాడు. మరి ఈ రోజున ఉన్నవాళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే, వెళ్ళినాళ్ళు అందరూ అదృష్టవంతులు, ఉన్నాళ్ళ మీద దౌర్భాగ్యులవి, ఈ పిచ్చోడి చేతిలో పడి చచ్చిపోతున్నాము, ఏం మాట్లాడదలేదు, మనం అంతా చేసింది అవినీతే, ఇప్పుడు నీతులు చెప్తే ఎట్లాగా అనేటట్లుంది వాళ్ళ పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే అత్యంత తొందరలో అసెంబ్లీ సెషన్స్ కూడా ఉండబోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాను అని చెప్పి తెగేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక అసలైనటువంటి ఒక ఎమ్మెల్యేలు ఎవరు అవన్నీ కూడా తేలబోతున్నాయి. అత్యంత తొందరలో చాలామంది బయటికి కూడా రాబోతున్న సంగతి తెలుస్తుంది. సో మీరేమంటారు? ఇక్కడ రావాలండి, అందరూ బయటకు వచ్చేస్తారు. ఎవరైనా సరే ఈ రోజున ఎమ్మెల్యే అవటానికి ఎన్ని కష్టాలు పడాలి, ఎంతమంది ప్రజల ఆదరణ కావాలి, మనం ఏ విధంగా అభివృద్ధి చేసి వాళ్ళని ఆకట్టుకోవాలి, అవన్నీ గాలికి వదిలేసి 5 సంవత్సరాల పరిపాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్న 11 మందిలో 10 మంది జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అంటే 10 మంది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇంక చెప్పుకోవటం అనవసరం, జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకటే కాబట్టి. మిగతా 9 మందిలో ఎంతమంది బయటకు వస్తున్నారు? ఇప్పుడు మొన్న జరిగిన గవర్నర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైతే ఉందో దానికి ఏ విధంగా క్రాస్ జరిగిందో ఇప్పుడు దీంట్లోంచి కూడా బయటకు రావటం ఖాయం. ఎవరు ఎవరిని ఎందుకు గెలుస్తున్నారు అనేది ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం. మరి వీళ్ళు నిజంగా ఇతను పెట్టే ప్రెస్ మీట్లు, గతంలో వీళ్ళు చేసిన తప్పులకి ఇదే వీళ్ళ పంచనే ఉంటే కనుక మనం కూడా అవినీతిలో కూరుకుపోవటం ఖాయం. ఏం చేసినా కూడా ఇప్పుడు వీళ్ళకి చుట్టుకునిద్ది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీకి మరి ఈయన ఎదిరించి రాగలే ఇది వాళ్ళకి ధైర్యం ఉందో లేదో తెలియదు, కానీ పార్టీ నుంచి బయటకు వచ్చే ధైర్యం మాత్రమైతే ఉంది. సో చూద్దామండి. ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఉన్న పర్వం తీసేసినట్టు అయిపోయింది. సో పార్టీలో చీలికలకు మాత్రం మొదలవుతున్న సంగతి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.